వారం క్రితం పూడ్చిన శవం ఇప్పుడు బయటకు తీసిన పోస్ట్ మార్టం తెలంగాణలో సంచలనం రేపుతున్న ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని జనగాం డిస్ట్రిక్ట్ జిల్లా బచ్చన్నపేట మండలం గంగాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సురేష్ అనే వ్యక్తి ఈ నెల 12న అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందాడు. హైదరాబాద్ లో పెయింటర్ గా పనిచేస్తున్న ఆయన అక్కడ అనారోగ్యంగా లేదా ఇతర కారణాలతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు మొదట ఇది సహజ మరణమని భావించారు. అయితే అంత్యక్రియల ముందు శరీరాన్ని శుభ్రం చేస్తుండగా ఒంటిపై తీవ్ర గాయాలు కనిపించాయి. దీంతో అనుమానం కలిగిన అప్పటికే బంధువులు అందరూ చేరుకోవడంతో అంత్యక్రియలు నిలిపివేయలేక శవాన్ని ఖననం చేశారు. ట్విస్ట్ ఏంటంటే కొద్ది రోజుల తర్వాత మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడిని కోడలు ఆమె బంధువులు కలిసి కొట్టి చంపారని ఆరోపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్య పరిణామం ఏంటంటే ఇప్పటికే పూడ్చిన శవాన్ని బయటకు తీయించి ఫోరెన్సిక్ నిపుణులతో మళ్లీ పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఇది సహజ మరణమా లేక హత్య అన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వారం తర్వాత బయటకు వచ్చిన శవం అసలు నిజం ఏమిటో చెప్పబోయే పోస్ట్ మార్టం రిపోర్ట్.